ఆ కిక్కే వేరబ్బా. అలాంటి కిక్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నేను బాగా బాగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఈ చెయ్యి దబ్బెట్టుకున్న ఒక వారం రోజులు, అది సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ చూసి బాత్రూంలో గుద్దితే అద్దం పగలాల్సింది, నా చెయ్యి పగిలింది, వేరే విషయం. ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే నరికి పడదొబ్బుతాం అనేంత కసి ఉంటుంది. అంటే ఎంత హంగర్తో ఉన్నామనేది, అది ఆ హంగర్ని లోపల ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బీపీ షుగర్లు కూడా వస్తాయి. ఇలాగే అంత పెయిన్ ఉండేది నాకు. ఆ పెయిన్ మొత్తాన్ని కూడా జగదీష్ ఏ జన్మలో నాకు బాకీ ఉండి ఉంటాడు. ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు. ఈ రుణం నేను తర్వాత ఎప్పుడో తీరుస్తా తనకి. అలాగే నానిబాయ్, మీరు అద్భుతం. నాకన్నా చిన్నవారైనా మీరు, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు రియల్గా మీ బ్యానర్ సూపర్ గుడ్ లాగా అనిపిస్తుంది. మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు కూడా కృష్ణ గారి లాగానే, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగానే మాట్లాడుకునేవాళ్ళు. అంటే నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కృష్ణ గారి గురించి ఇలాగే మాట్లాడేవాళ్ళు. సో తనకి సినిమాని కొత్తగా చూపించాలనే తపన, ఎన్ని రకాలుగా ఇండస్ట్రీని మార్చేశారు ఆయన. సో మీరు కథలతో సినిమాని ముందు అలా తీసుకెళ్తారనే బలమైన నమ్మకం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. లాంగ్ వే టు గో. నిజంగా మనస్ఫూర్తిగా ఒక బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ సంతోషపడుతూ నేను మీకు చెప్తున్నాను, ఇది మీరు ఇండస్ట్రీలో సంథింగ్ అవుతారు ఏ రోజుకైనా సరే. యు ఆర్ సంథింగ్. అబ్బాయ్ హీరో దర్శి అన్నబట్టే దర్శి అలా నవ్వుతూ చంపేస్తుంటాడు. నేను జెన్యూన్గా చూసినప్పుడు ఏంటి చిన్నగా కొడుతున్నాడు, ఇలా కొడితే సుత్తి తీసుకుని ఎంతసేపు కొట్టాలా అనే ఫీలింగ్ కలిగేది. బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది, యా డైరెక్టర్ ఎంత దొబ్బి ఉంటే ఇంత అండర్ప్లే చేస్తూ ఉన్నాడు. డైరెక్టరు అంత అండర్ప్లే కావాలని కోరుకుని ఉంటే మనోడు అందుకే అంత స్లోగా అనిపించింది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్. ఆ క్యారెక్టర్కి ఓన్లీ దర్శియే బాగుంటాడు. అసలు ఈ కథని ట్రస్ట్ చేసినాడు హీరో, బట్ హీఈస్ రియల్ హీరో. నానిబాయ్, ఇంకా మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే దీప్తి గారు. దీప్తి గారు ఎలా అంటే ఫస్ట్ డే చూసినప్పుడు కంగారు పడుతున్నారు అడ్డు వెళ్తున్నారు, మానిటర్ దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు చెప్పారు ఇట్లా నానిగారి సిస్టరు, అదే ఫస్ట్ టైం కలవటం. నానిగారి సిస్టరు అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఆవిడ ఫిలిం చేశారు కదా, గుర్తొచ్చింది. మానిటర్ దగ్గరికి వెళ్ళారు, నేను స్టార్ట్ చేశాను, లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆవిడ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, మొత్తం ఎక్కడాళ్ళు అక్కడ ఏంటి అని అన్నా ఉంటే మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో వేరే సెట్లో కూడా వినపడేది. ఎందుకంటే దీని అమ్మ కసి అండి, 25 సంవత్సరాల కసిని ఒక క్యారెక్టర్ నాకు దొరికినప్పుడు నరికి పడదొబ్బాలి కదా, అలా దీప్తి గారు ప్రతి చోట కూడా నేను గమనించాను. డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే ఆవిడ, ఓ మై గాడ్. జనరల్గా ఏమవుద్దంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్కి ఎప్పుడు కూడా క్లాష్ ఉంటుంది. ఇది అదవుతుంది, అది ఇదవుతుంది, ఇది అదవుతుందని వాళ్ళు వెళ్ళాం, అక్క మనకి ఇదే కావాలక్క అని ఇక్కడి నుంచి ఇదంతా చూశాను. ఇది చాలా సినిమాలకు చూస్తూనే ఉంటాము. ఇది ఆవిడ చాలా ఉపయోగపడ్డారు ఈ సినిమాకి, డైరెక్టర్కి. అన్డౌటెడ్లీ దీప్తి గారు బ్యాక్ బోన్ జగదీష్కి, అన్డౌటెడ్లీ. సరే, ఇంకో మేడం ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఓకే చేసుకోండి, ఏదో చేసుకోండి, అవును అలాగైందా, సర్లే కానీ. ఇది ప్రశాంతి గారు. ఇలా ఆడుతూ పాడుతూ ఒక ప్రొడక్షన్ చేయొచ్చంటే, అలా ఫస్ట్ టైం నేను 96 ఫిలిమ్స్ దాకా చేశాను నేను కూడా. ఫస్ట్ టైం ఒక ప్రొడక్షన్ హౌస్లో ఇలా ఆ సినిమా అంటే ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా చేసి పడదొబ్బారు, జస్ట్ లైక్ దట్. నిజంగా బట్ ఆ ఫ్రీడమ్ ఇచ్చింది నానిగారు. ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కటి కూడా
అన్నిటి ఆల్ రోడ్స్ లీడ్స్ టు నాని గారు. సో థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎక్కడో 7 సముద్రాల అవతల ఉన్నటువంటి అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళు ఒక్కొక్కళ్ళ ఫోన్